మంత్రుల మధ్య పోరు కోమటిరెడ్డి వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంట. వైటీడీ బోర్డుకు గ్రహణం. చైర్మన్ పదవి కోసం ఎవరికి వారుగా ప్రయత్నం. కుదరని సయోధ్యతో గడుస్తున్న కాలం. ఆలయంలో కుంటిపడుతున్న అభివృద్ధి. సీఎం చొరవ తీసుకుంటూనే వైటీడీ ముందుకు. చూడండి, ఇక మంత్రుల మధ్యనే పోరట. తెలంగాణలో పేరు పొందిన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆలయానికి యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డు వైటీడీ ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం మార్చి 18న అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అయితే దాదాపు 2 నెలలు కావస్తున్నది. అయినా బోర్డు చైర్మన్, కమిటీ సభ్యులపై అడుగు ముందుకు పడలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రుల మధ్య పోరుతోనే బోర్డు ఏర్పాట్లో ఆలస్యం అవుతుందని ప్రచారం జరుగుతున్నది. తన వర్గానికే చైర్మన్ పదవి ఇవ్వాలని పట్టుబడుతుండటంతో ఇక చూడండి కథ. ఇక వీళ్ళు సయోధ్య కుదరాల్సింది నచ్చ చెప్పాల్సినటువంటి మంత్రులే. ఇదే ఉంటదండి కాంగ్రెస్ లో మొదటి నుంచి కూడా ఇదే ఉంటది. ఏదున్నా బయటికి చెప్పేస్తారు, లోపల వీళ్ళే పంచాయతీ పెట్టుకుంటారు అనమాట. లోపల వీళ్ళకే ఉంటది, బయట కూడా దాన్ని బహిర్గతం చేసేస్తారు. ఇప్పుడు ఆ పదవి కోసం 2 మంత్రులు కొట్టుకుంటారు, ఒకే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు. ఇక దీంతో అభివృద్ధి ఏం జరుగుతుందండి? అభివృద్ధి జరుగుతుందా? ఇప్పుడు మంచిగా అభివృద్ధిలో కొనసాగుతుంది అక్కడ టెంపుల్. ఇంకేం కొనసాగుతుంది? వీళ్ళు ఇట్లా పెట్టుకుంటే పంచాయతీలు. 5 పేజీలు ఉన్నాయి వార్త. ఒకసారి చూద్దాం. అది ఇగో కొలిక్కి రావడం లేదని, దీంతో ఆలయంలో అభివృద్ధి పనులు కుంటిపడుతున్నాయని చెప్పేసి కూడా సమాచారం. చైర్మన్ ఎంపికపై పీఠముడి వేయటం లేదు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ డెవలప్మెంట్ బోర్డును తొలిసారి నియమిస్తున్నారు. ఈ బోర్డుకు చైర్మన్ తో సహా 18 మంది సభ్యులు ఉంటారు. అయితే బోర్డులో చైర్మన్ పోస్టు చాలా కీలకం. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా 2 మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. 2 సీనియర్ నేతలే. జిల్లా రాజకీయాల్లోనూ కీరోలు వీరిదే. సామాజికంగానూ బలమైన నేతలు కావడంతో చైర్మన్ ఎంపికపై పీఠముడి వేయటం లేదు. ఒక ఎస్సీకో లేకపోతే ఎస్టీకో బీసీకో ఇవ్వండి ఆ చైర్మన్ పదవి. మీరిద్దరు ఎట్లా మంత్రులు ఉన్నారు కదా, ఇయ్యరు. మళ్ళా వాళ్ళ సామాజిక వర్గం కోసమే పోరాడతారు వీళ్ళు. తనకంటే తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారని సమాచారం. ఎవరికి ఇచ్చినా కొత్త సమస్య వస్తుందని ప్రభుత్వం సైతం భావిస్తున్నట్లు తెలిసింది. వీళ్ళు పంచాయతీలు పెట్టుకొని ఇటు రాష్ట్ర అభివృద్ధి కానీ అంత అభివృద్ధి ఆగిపోతుంది. మంత్రులు మావోడికి ఇవ్వాలని చెప్పి ఇప్పటికి సంవత్సరం అయిపోయింది. ఇంకా 6 మంది మంత్రులు ఖాళీగా ఉన్నారు. గతంలో కేసీఆర్ ఒక 2 నెలలు 3 నెలలే మహా అయితే ఇవ్వకపోతే, కేసీఆర్ ఏందే బాబు అభివృద్ధికి అడ్డుపడతా ఉన్నాడు, ఇంకా మంత్రులు పెట్టడం చేత కావట్లేదని చెప్తిరి. ఇప్పటికి మరి సంవత్సరం అయిపోయింది కదా, సంవత్సరంన్నర అయిపోయింది. మరి మంత్రులను పెట్టకపోతే ఎట్లా అండి? విద్యాశాఖ ఆరంభం అయిపోయింది ఆల్రెడీ. ఎక్కడ మంత్రి ఎక్కడున్నారండి విద్యాశాఖకి? ఇట్లా అనేకమైనటువంటి కీలక శాఖ మంత్రులు లేరు, అభివృద్ధి ఆగిపోతుంది. ఇక్కడ ఆలయానికి సంబంధించి అంతేనట. ఎవరికి ఇచ్చినా కొత్త సమస్య వస్తుందని ప్రభుత్వం సైతం భావిస్తున్నట్టు తెలిసింది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. అయితే ఇద్దరిలో ఎవరు కాదన్నా పార్టీకి సైతం నష్టం జరుగుతుందని మిన్నంటుకుండిపోయినట్లు ప్రచారం జరుగుతుంది. ఎట్లే ఇక మీరు సైలెంట్గా ఉండాలి, వాళ్ళు కొట్టుకుంటారని చెప్పి అధిష్టానం సైలెంట్గా ఉంటుంది. బోర్డు ఏర్పాటుకు అడ్డంకులన్నీ తొలగిన చైర్మన్ నియామకం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ పదవికి ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుండటంతో ఎవరు సైతం జోక్యం చేసుకోవడానికి సాహసించడం లేదని సమాచారం. ఇద్దరిని సమన్వయం చేసేందుకు ఒకరిద్దరు పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నా వెనక్కి తగ్గకపోవడం హాట్ టాపిక్ గా మారిందట. సీఎం జోక్యం చేసుకుంటేనే అడ్డంకులు తొలగేటటువంటి అవకాశం. 15 ఏళ్లుగా లేని పాలక మండలి. యాదగిరిగుట్ట పాలక మండలిని 2009 వరకు మాత్రమే ఏర్పాటు చేశారు. అప్పుడు 3 ఏళ్ల కాల పరిమితితో అనుభవంశిక ధర్మకర్తతో కలిపి 9 మంది సభ్యులతో నియమించారట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు లేదు, కానీ అభివృద్ధి మాత్రం మంచిగా జరుగుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మరి ఆ యాదగిరిగుట్ట ఆలయ టెంపుల్ చాలా అంగరంగ వైభవంగా అయితే అక్కడ తీర్చిదిద్దుతా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సో దాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి ముందుగానే ఉన్నది. కానీ ఇక వీళ్ళిద్దరు సరే ఆడొక చైర్మన్ పెట్టారా కింద పాలక మండలి సభ్యులను పెడితే కొద్దిగా వేరే వాళ్ళకి బడన్ పడుకుంటా వాళ్ళు కొద్ది జాగ్రత్తలు తీసుకుంటారు అనేది మంచిగానే ఉంటది. సో అవకాశం ఇవ్వచ్చు. కానీ వీళ్ళిద్దరు కొట్లాట పెట్టుకొని దాన్ని పెండింగ్ పెట్టి ఆ ఆలయ అభివృద్ధికి వీళ్ళు అడ్డుపడుకుంటా మరి ఇక ముఖ్యమంత్రి గారు అని చెప్తే ఇంటరో తెలియదు. ఇక
చూడాలి మరి సీఎం జోక్యం చేసుకుంటేనే అడ్డంకులు తొలగేటటువంటి అవకాశం అయితే ఉందట. మరి ఈ ఇద్దరు మంత్రులు మరి ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, ఎప్పుడు దానికి బోర్డు సభ్యులను నియమిస్తారు అనేది మాత్రానికి జర చూడాలి.